మణిబాబు గారు దాదాపుగా కొంతమందికి అంటే శాలరీ జీతం రాగానే సో అది ఖర్చయిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఆ డబ్బు నిల్వ ఉండాలంటే ఎలాంటి ప్రక్రియలు చేస్తే ఆ బర్కత్ అనేది ఉంటుంది, అంటే వాళ్ళకి డబ్బు అనేది నిల్వ ఉంటుంది. ఓకే, ఈరోజు అంటే ఏమడుతున్నారు మీరు? జీతం పడగానే ఇప్పుడు జీతగాళ్ళు ఉన్నారు సార్, జీతం పడగానే మనము ఆ జీతాన్ని ఎలా ఉపయోగిస్తే మనకి ఎలా అంటే దాని గురించి ఎలా మనం క్రియేట్ చేస్తే ఆ జీతం రాగానే మనకి డబ్బు రాగానే దాన్ని ఎలా ఉపయోగిస్తే మనకి ఇంకా డబ్బులు పెరుగుతుంది, మనం ఇంకా ధనవంతుడి జీవితానికి వెళ్తాము. అంటే జీతం పడగానే మనం ఎలా చేస్తే మన దగ్గర డబ్బులు నిల్వ ఉంటుంది, మన దగ్గరికి ఇంకా కూడా డబ్బులు వస్తుంది, వేరే మార్గాలు కూడా మన దగ్గరికి వస్తుంది అనేది మీరు అడిగిన క్వశ్చన్. కాబట్టి జీతగాళ్ళు ఉంటారు, మళ్ళీ లేబర్ ఉంటారు, మళ్ళీ ఎన్నో బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. అందరికీ మీ దగ్గరికి డబ్బు రాగానే ఫస్ట్ మీకోసం ఫస్ట్ ఒక్కరో ఖర్చు పెట్టుకోండి. ఫస్ట్ చేయాల్సిన పని ఇదే అండి. సంపాదించేది ఎవరండి? మానవుడు, నువ్వే. నీకోసం ఇప్పుడు ఆ సంపాదించింది నీ మైండ్ ద్వారా, నీ మైండ్ ఇచ్చింది ఆ ఆలోచన, ఆ మైండ్ ద్వారా సంపాదించావు కదా, నీకోసం కొంచెం ఖర్చు పెట్టాల్సిందే. వచ్చిన వెంటనే నీకోసం ఏదో తినాలనిపిస్తే తినేయి, లేకపోతే ఒక ప్యాంట్ తీయాలన్నా, ఒక షేర్ తీయాలన్నా, లేక ఏదో ఒకటి తీయాలనుకుంటే తీసిపారేయి. ఒక్కరో నిన్ను సంతోషపెట్టుకో ఫస్ట్. అంటే డబ్బు రాగానే ఎప్పుడైతే నువ్వు సంతోషపడతావో, నీ ఇన్నర్ మైండ్ పట్టిస్తావో, అప్పుడు అబ్బా వీడు గొప్పవాడరా, వీడు మనకి అన్ని విధాలుగా మనల్ని సంతోషం చూస్తున్నాడురా, వీడికి ఎంతైనా ఇవ్వాలి, వీడి దగ్గర ఎంతైనా పోవాలి, వీడి దగ్గర నిల్వ ఉండాలనే ఆలోచన నీ ఇన్నర్ మైండ్కి ఏర్పడుతుంది. ఎంతైనా వీడికి చూపించాలనే మార్గాన్ని ఎత్తుకుంటుంది. కాబట్టి డబ్బులు వస్తే నీకు ఖర్చు పెట్టుకో, కొంత వీలైనంతవరకు మీకు వచ్చిన దాంట్లో కొంత దాన ధర్మాలు చేయండి. అంటే ఈ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్లో దాన ధర్మాలు చాలా ముఖ్యం. అంటే నేను బాగుండాలి, నేను 10 మందికి హెల్ప్ చేయాలి, అప్పుడే నాకు ఎక్కువ ఇస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ డబ్బులు నా దగ్గరికి వస్తూ ఉంటుంది, నిల్వ ఉంటుంది అనమాట. అంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి, వచ్చిందంతా నేను మింగేయకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సబ్జెక్టులో చాలామంది ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక రూపంలో డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఒక ₹1,00,000 గురించి అప్రిమేషన్ చేసిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. సార్ మరీ సెట్ టెక్నిక్ చేశాను సార్, నేను 1,00,000 అడిగితే నాకు 2 లక్షలు వచ్చింది అనే వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి. అంటే నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, ఈ సిటీలో క్లాసులు ఉన్నాయి కదా, ఆ ఫీడ్బ్యాక్లో చూడండి చెప్తున్నారు. నేను ఈ టెక్నిక్ చేశాను సార్, నేను అడిగింది ₹1,00,000 ₹2,00,000 వచ్చింది సార్. వచ్చింది వాళ్ళు ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ జీవితం కోసం క్రియేట్ చేసి మొత్తాన్ని కానీ మింగేశారనుకో, అక్కడికి స్టాప్, ఇంకా డబ్బు కూడా నిలవదు వాళ్ళకి. అంటే విశ్వశక్తి వాళ్ళకి ఎవరు ఏమి ఇవ్వదు. వచ్చిన దాంట్లో కొంత వాడు దాన ధర్మాల కింద కొంత కేటాయించి వాడు కొంత ఖర్చు పెట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా వచ్చిన డబ్బు వచ్చినట్టు వాడికి 1000 రెట్లు పెరిగి మళ్ళీ నిల్వ ఉండడానికి అవకాశాలు ఏర్పరచుకుంటుంది. అంటే ఆనందపడుతుంది, విశ్వశక్తి కూడా ఆనందంతో వాడికి ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అంటే ప్రేమతో కొంచెం ఖర్చు పెట్టుకున్నాడు, వాడి కోసం వాడు కొంచెం ఖర్చు పెట్టుకున్నాడు, వాడు దాన ధర్మాలు కొంచెం కేటాయించినాడు కదా, అప్పుడు వాడికి డబ్బు అనేది నిల్వ ఏర్పడడానికి మార్గాలు ఏర్పడుతుంది. అందుకే ఎన్నో వీడియోలో చెప్పాను, డబ్బు దొరికినా కానీ, మనకి డబ్బు వచ్చినా కానీ మొత్తం మింగేయకండి, మీకోసం కాదు. ఇప్పుడు ధనవంతుడు చేస్తున్నదంటే అది నీకోసం కాదు, నిన్ను ధనవంతుని చేసి నీగుండా 10 మందిని కాపాడడానికి ఆ విశ్వశక్తి నిన్ను ఎన్నుకున్నది అని అర్థం. అంటే నీకు ఇస్తుంది, నువ్వు బాగుండరా, బాగా రిచ్గా ఉండరా, నీ కింద ఒక 10 మందికి హెల్ప్ చేయరా, అంటే ఒక 10 మందికైనా ఉద్యోగం ఇయ్యి, 10 మందికి పని అన్నయ్యి, లేక 10 మందికి దాన ధర్మాలు అన్నచ్చి, ఏదో ఒక రూపం. ఇప్పుడు నీ కింద ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ధనవంతుడు ఉన్నాడండి, ధనవంతుడి కింద ఎంతో కొంత పని, ఒక బిజినెస్ ఏదో ఉంటుంది కదా, ఒక పొలం ఉన్నవాడు, రైతులు ఉంటారు, ధనవంతుడు రైతులు, వాళ్ళ కింద పొలాలు ఉంటాయి, పొలాలు ఎంతమందికి పని ఇస్తారు కదా, అది ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, వాళ్ళ షాపులో ఒక షాప్ పెట్టినా కానీ, ఒక కంపెనీ అయినా కానీ, ఏదైనా కానీ వాళ్ళ కింద పని మనుషులు పెట్టుంటారు కదా, చూడు వాళ్ళకి ఇతను జీతం ఇస్తున్నాడు కదా, వాళ్ళ కుటుంబం అంతా హ్యాపీగా జీవిస్తున్నారు కదా. అంటే ఎవరి వల్ల జీవిస్తున్నారు? ఇదంతా ఆ ఓనర్ వల్ల, ఆ యజమాని వల్ల. అంటే యజమాని బాగుంటేనే కదా వాళ్ళకి పని ఇవ్వగలిగినాడు. ఇంకా యజమానికి డబ్బు రాకుంటే ఏమొస్తుంది? ఇంకా యజమానికి ఎన్నుకున్నది ఆ విశ్వశక్తి లింక్లోనే ఉంటుంది, ఎప్పుడు వీడికి కుమ్మరిస్తూనే ఉంటుంది, ఏదో ఒక మార్గాన్ని చూపించి వాడికి డబ్బు ఇస్తూనే ఉంటుంది, వీడు 10 మందికి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అంటే వాడి దగ్గర డబ్బు నిల్వ అనేది కూర్చున్న చోటుగా డబ్బు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అందరూ బాగుండాలి, నేను బాగుండాలంటే జరగదు. నేను బాగుండాలి, నేను 10 మందికి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అటువంటి వాడే ధనవంతుడు అవుతాడు. అటువంటి వాడికి విశ్వశక్తి కూడా ఇస్తుంది డబ్బు. అంటే వాడు కూర్చున్న చోటుకి డబ్బు రావడానికి అన్ని అవకాశాలను ఏర్పరచుకుంటుంది. అంటే ఎప్పుడైనా సరే మనకి దొరికిన డబ్బు అయినా కానీ, మనం సంపాదించిన డబ్బు అయినా కానీ, మన జీతం డబ్బులైనా కానీ, ఏదైనా మనకి వచ్చినప్పుడు కొంత నీకోసం ఖర్చు పెట్టు, కొంత దాన ధర్మాల కింద కేటాయించండి. అదేవిధంగా డబ్బు సంపాదించిన వెంటనే ఇప్పుడు పిల్లలు ఎంప్లాయర్స్ కానీ, ఉద్యోగం కానీ, బిజినెస్ కింద కానీ ఏదో సంపాదించుకొస్తారు, వాళ్ళ తల్లిదండ్రులను మర్చిపోతారు. చాలామంది పొరపాటు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకొని కూడా చాలా పొరపాటు చేశాను కొన్నాళ్ళు.
నా దగ్గర వచ్చినట్టు వస్తున్నది, కానీ నిల్వ అనేది కనపడాల. నాకు నిజంగా నా జీవితంలో జరిగిన విషయం. మా తల్లికి డబ్బు ఇవ్వడం మర్చిపోయాను, నేను స్టార్టింగ్ నుంచే మర్చిపోయాను ఈ సబ్జెక్టులో. అంతకుముందు వ్యవసాయం చేసినప్పుడన్నా అప్పుడప్పుడు ఏదైనా ఇస్తున్నాం, అది విషయం తెలియనప్పుడు చేశాను. ఈ సబ్జెక్టులోకి వచ్చి అసలు తల్లిదండ్రులను గౌరవించి, మనకి ఫస్ట్ తల్లి తండ్రి అన్నారు, తర్వాత గురువు, దాన ధర్మాల కింద చెప్పాను ఎన్నో విషయాలు. కాబట్టి తల్లికి ఇవ్వడం మర్చిపోయాను నేను. ఎప్పుడైతే మళ్ళీ నేను అందరికీ నేర్పిస్తున్నానో, నేను హైదరాబాద్ క్లాసులో నేను చెప్తూ ఉంటే నా ఇన్నర్ మైండ్ గుర్తు చేసింది. అందరికీ చెప్తున్నావు కదా నీవు ఆడేస్తున్నావురా నీ తల్లికి అన్నట్టు గుర్తు చేసింది. అవును కదా, నేను అందరికీ చెప్పించి మా అమ్మకి ఏమి ఇవ్వలేదే. ఏ రోజు ఆ రోజే పోయిన వెంటనే మరో రోజు అయితే ఆమె చేతిలో ఒక 5,000 పెట్టాను. ఎవరికి తెలియదు, మా ఇంట్లో వాళ్ళు కూడా చూడలేదు. అయితే 5,000 పెట్టారు. ఎందుకు నాయన నా దగ్గర అంటే నేను పెట్టమన్నా మా నాన్న పెట్టుకున్నది ఆమె. నేను ఆమెకి ఇచ్చినానని తెలియలే. అబ్బాయి ఇప్పుడే వచ్చినాడు ఊరు నుంచి, దీన్ని పెట్టమన్నాడు అనేసి, ఉంచమన్నాడు అనేసి ఎత్తి భద్రంగా తిత్తిలేసి పెట్టేసింది. నేను ఒక 2 రోజుల తర్వాత అమ్మ డబ్బులు ఇచ్చినాను కదా, ఖర్చు పెట్టుకున్నావు అన్నాను. ఇందని ఆమె నేను అడగకముందే ఆమె నాయన డబ్బులు అనేది ఎత్తిస్తున్నది నా దగ్గర. నా కోసం కదమ్మా, నీ కోసం ఇచ్చాను, నీ ఖర్చు ఎందుకు నాయన ఎంత అన్నది. నేను ఎన్నాళ్ళు ఇవ్వలేదు, నేను మర్చిపోయినా, పెట్టుకోమని నీకు ఏం కావాలో తీసుకున్నాను. ఆ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా, బయట వచ్చినా, మళ్ళీ ఇంటికి పోయినా మా అమ్మ చేతిలో డబ్బు పెడతాను. మా అమ్మకి ఇచ్చే కొద్దీ నాకు 1000 రెట్లు వస్తున్నదండి. ఇది 100% నిజం. నా జీవితంలో నేను అనుభవిస్తున్న మొదటి నెంబర్ 1 టెక్నిక్, నెంబర్ 1 సంతోషం. తల్లిదండ్రులను గౌరవించండి. ఎంత బిడ్డల నుంచి ఎంత ప్రేమించారు. ఈ జన్మనిచ్చిందే నాకు తల్లి గొప్పదండి. ఈ జన్మ ఒకప్పట్లో తిట్టాను మా తల్లిదండ్రులనే, అంటే పనికిరాని జన్మాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి తెలియక తిట్టాను, తెలుసుకున్నాను. ఈ జన్మ ఇచ్చిందే పెద్ద విషయం. వాళ్ళు సంపాదించి పెట్టబోలే నాకు. ఈ జన్మను ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చారు కదా, ఈ జన్మను పుట్టుకిచ్చినారు, ఇంకా నేను సంపాదిస్తున్నాను కదా. ఇప్పుడు వాళ్ళని సంతోషపెట్టి చూడు, వాళ్ళ జీవనం ఆటోమేటిక్గా వస్తుంది. డబ్బు నిలవాలి, సంపాదించిన డబ్బులో కొంత తల్లిదండ్రులు కేటాయించండి, ఇవ్వండి. వాళ్ళకి అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో చెల్లించండి. ఆటోమేటిక్గా డబ్బు నిలవ మీ దగ్గరికి వస్తుంది. డబ్బుకు సంబంధించిన అవకాశాలు బోర్డు మీ ముందుకు వస్తుంది. ఏదైనా సాధ్యం. కాబట్టి మీ దగ్గరికి వచ్చిన డబ్బు, మీ దగ్గరికి ఉన్న డబ్బు, మీ దగ్గరికి దొరికినా కానీ ఏది కానీ మీకోసం ఖర్చు పెట్టండి. అప్పుడప్పుడు మీ తల్లిదండ్రులకు ఇవ్వండి. ఇలాగైనా చేసి మీ మైండ్ని మార్చుకున్నారంటే ఆటోమేటిక్గా డబ్బు అనేది మీ దగ్గర నిల్వ ఉండిపోతుంది. ఓకేనా? ఏదైనా సాధ్యం. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా నా తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళని ఆనందపెట్టి సుఖ సంతోష జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.